యెస్టర్‌డే నుంచి ఇప్పటి వరకు చాలామంది స్టూడెంట్స్ ఈ యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో, నేనైతే మీ ముందుకైతే మళ్ళీ వచ్చేసాను. అండ్ ఐయామ్ సో సారీ ఫర్ ద డిలే. సో, ఆఫీస్ వర్క్స్ ఉండడం వల్ల మార్నింగ్ నుంచి ఫుల్‌గా బిజీగా అయితే ఉన్నాను. సో, దానివల్లనే నేను మీకు వీడియో చేయలేకపోయాను. అండ్ ఇక్కడ నాకు టెలిగ్రామ్‌లో చాలా అంటే చాలా మంచి అప్డేట్స్ అయితే వచ్చాయి. చూసుకోవచ్చు మన యొక్క టెలిగ్రామ్ ఛానెల్‌లో ఒక అబ్బాయి భవాని అంట లైక్ బీవర దినేష్ ఇతను మెయిల్ చేశారు మనలాగే. బట్ తనకి వి ఆర్ సో సారీ టు సే దట్ దెర్ ఈస్ నో ఫర్దర్ కౌన్సెలింగ్ అనేసి మెయిల్‌కి రిప్లై అయితే రావడం జరిగింది. ప్లీజ్ ఎవరు కూడా ఈ మెయిల్‌ని చూసి డిసెంకరేజ్ అయితే చేసుకోవద్దండి ఒకరినొకరు. అదేవిధంగా ఎవ్వరు కూడా మీలో మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కొంచెం ధైర్యంగా అయితే ఉండండి. నేను మీకు ఈ వీడియో చేసి ఇదంతా చూపిస్తుంది మీలో ఉన్న కాన్ఫిడెన్స్‌ని, మీలో ఉన్న ఆతృతని తగ్గించడం కోసం కాదు. దాన్ని ఇంకా ఇంక్రీజ్ చేయడం కోసం నేను చేశాను. ఓకే. సో, ఇక్కడ ఏదైతే వి ఆర్ సో సారీ టు సే దట్ దేర్ ఈస్ నో ఫర్దర్ కౌన్సెలింగ్ అది ఇది అని వీళ్ళు మెయిల్ చేశారో, ఇది వాంటెడ్‌గా పెట్టిందా అంటే 100% అయ్యుండొచ్చు. జస్ట్ మనం ఒక రాయి ఏద్దాము అన్నట్టుగా వీళ్ళు ఈ విధంగా మెయిల్ బట్ స్టూ రిక్వైర్మెంట్ ఉంది అనేది కూడా ఇక్కడ వీళ్ళు చెక్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? సో, వీళ్ళు ఈ మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళకి తిరిగి ఎటువంటి రిప్లై రాకపోవడము అండ్ తిరిగి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడము అయితే వీళ్ళింకా ఫర్దర్ కౌన్సెలింగ్‌కి వెళ్లరు. ఇక్కడ మనం ఏంది అంటే దీన్ని ఆసరాగా తీసుకొని ఇప్పటిదాకా మనం ఎంతైతే చేసామో దాన్ని పదింతలుగా ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మనకు అసలైన రూపం అనేది బయటకొస్తుంది. ఫ్యాక్ట్‌గా మాట్లాడుతున్నాను. ఉన్నదున్నట్టుగా మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఎందుకిలా అంటే 2019 తర్వాత 2020కి సంబంధించిన ఈసెట్ కౌన్సెలింగ్‌లో కూడా సేమ్ సిట్యుయేషన్ జరగడం వల్ల ఈ విధంగా నేనప్పుడు అడిగాను 2, 3 సార్లు పెట్టరు అంటేనే సైలెంట్ అయిపోయాము. సైలెంట్ అయిపోవడం వల్ల కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేయలేదు. బట్ ఏపీ ఎఫ్‌సెట్‌కి స్పెషల్ కౌన్సెలింగ్ రిలీజ్ చేశారు అంటే రీజన్ ఏముంది అంటే మేజర్‌గా వాళ్ళ దగ్గర వస్తున్న రెస్పాన్స్, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే మంచి బ్యాకప్ అనమాట. సో, మన దగ్గర అది కుదరదా అంటే 100% కుదురుతుంది గైస్. ఇప్పటిదాకా చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ మెయిల్స్ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్స్ అయితే వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇంకా మనం ఇంకా దీన్ని చూసి మనం ఆగిపోవడం అయితే కుదరదిక్కడ. ఆగిపోకూడదు. నేను గూడా ఆగే ప్రసక్తే లేదు. నేను మళ్ళీ రేపైతే కాల్ చేస్తాను. నేనైతే యెస్టర్‌డే అయితే అండ్ ఈరోజు కాల్ చేయలేకపోయాను. అందుకోసమే మీ అందరికి కూడా నేను కరెక్ట్ అప్డేట్ ఇవ్వలేకపోయాను. సో, నేను మళ్ళీ రేపు కాల్ చేస్తాను. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా రేపైతే కాల్ చేసి మీ అందరికి కూడా మంచి అప్డేట్‌ని అండ్ మంచి మీ అందరికి కూడా జరగాలి ఈసెట్ థర్డ్ కౌన్సెలింగ్ ద్వారా అనేసి నేనైతే ప్రయత్నిస్తాను. మాక్సిమంలో మాక్సిమం మనమందరం కూడా ఒకరికొకరం సహాయం చేసుకుంటూ ఉంటేనే మనకైతే ఏదైతే మనం కోరుకుంటున్నామో ఫైనల్ ఫేజ్ స్పెషల్ కౌన్సెలింగ్ అది మన దగ్గరకైతే రాగలుగుతుంది. సో, అలా కాకుండా ఉంటే మాత్రం మనకైతే చాలా కష్టమవుతుంది గైస్. ప్లీజ్ ట్రస్ట్ మీ ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోని మాక్సిమం మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికి కూడా షేర్ చేయండి. సో, మనకి ఈజీగా ఈ యొక్క స్పెషల్ కౌన్సెలింగ్ రావాలి అంటే రీచ్ ఔట్ అనేది పెరగాలి. రీచ్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు చాలామంది స్టూడెంట్స్ అయితే మెసేజ్ చేస్తూనే ఉన్నారు. కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అండ్ నేను స్టార్టింగ్‌లో వీడియో చేసేటప్పుడు ఏపీ ఈసెట్ కౌన్సెలింగ్‌కి జస్ట్ ఒక 1200 మెంబర్స్ మాత్రమే చూసారు. బట్ లేటెస్ట్ వీడియోకి 3400 అంటే రీచ్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ రీచ్‌ని ఇంకా మనం ఇంక్రీజ్ చేయాలి. ఓకేనా? సో, 3431 మందిలో మహా అంటే మెయిల్స్ ఎంతమంది చేసుంటారు? యాన్ అండ్ యావరేజ్‌గా నేనైతే ఒక 100-130 మెంబర్స్‌ని అనుకుంటాను. దానికన్నా ఎక్కువ చేసుంటే ఇంకా బెస్టే మనకి. ఛాన్సెస్ ఈస్ వెరీ హై. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువగానే మెయిల్స్ చేసుంటే. ఈ రీచ్ అనేది 6000 ఆర్ 7000కి రీచ్ అయిందంటే, దాంట్లోంచి ఇంకొక మనము 300-400 అనుకోవచ్చు. 300, 400 కౌంట్ అనేది చాలా తక్కువే. బట్ అక్కడ వాళ్ళకు కాల్సు, మెయిల్సు వచ్చేదాన్ని బట్టి వాళ్ళకే అర్థమవుతుంది. అరే! ఇంతమంది హ్యూజ్‌లో ఉన్నారు స్టూడెంట్స్ మనం పెట్టేదానికి అవకాశం ఉంటుంది అనేసి. ఓకేనా? సో, 1 ఆర్ 2 మెయిల్స్ ఆర్ ఎల్స్ 10-50 మెయిల్స్ మ్యాటరే కాదు వాళ్ళకి. వాళ్ళకి బల్క్ నంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ వస్తేనే వాళ్ళు మన కోసం ఏమైనా చేయగలుగుతారు. ఈ వీడియోని మీరు సుత్తిగా అనుకుంటే మాత్రం నేనైతే ఏం చేయలేను. సో, ఇది మీకుండాలి. మెయిన్‌గా భయం, భక్తి అనేది మీకుంది అంటే 100% మీరైతే
రీచ్ అవుట్‌ని పెంచండి. మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరికైతే కౌన్సెలింగ్స్‌లో మంచి సీట్స్ వచ్చిన వాళ్ళని కూడా మీరు లాక్కెళ్ళండి ఇక్కడ. అరే! మీరేం మంచిగా కూర్చున్నారు. మేము లేము. మా కోసం హెల్ప్ చేయండి అనేసి అడగండి. ఓకేనా? సో, మీ ఫ్రెండ్స్ కాబట్టి మీకు హెల్ప్ చేయాలి. ఆ రైట్ మీకుంది. అడిగే రైట్ మీకుంది. చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది చేసి చూపిచ్చండి. ఓకేనా? సో, ఇది గైస్ టోటల్‌గా నేను మళ్ళీ అప్డేట్ అనేది రేపు మార్నింగ్ తీసుకొని మీకు ఏదో ఒక టైంలో అయితే అప్డేట్ ఇస్తాను. సో, అప్పటిదాకా మీరైతే వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ వెయిట్ చేస్తూ ఊరికే అలా ఉండకుండా ఈమెయిల్స్ చేయండి. మాక్సిమం చేయండి. వాళ్ళు ఎంతమందికని రిప్లై ఇస్తారు చెప్పండి? ఇక్కడ కొంతమందికిచ్చారు అండ్ కొంతమందికి ఇవ్వలేదు. ఇంకా ఎక్కువ వెళ్ళాలి. అంత జస్ట్ వీళ్ళేందంటే కాపీ పేస్ట్ చేస్తూ పంపిస్తున్నారు. బట్ అది కాదు గదా! మనం ఇంకా దాన్ని రిప్లై ఇచ్చుకుంటూ వెళ్ళాలి. అలా ఎవరికైతే రిప్లై వచ్చిందో మళ్ళీ రిప్లై ఇవ్వండి. మళ్ళీ అడుగుతూనే ఉండండి. అప్పుడే మీకు కరెక్ట్‌గా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు మనం ఇంకా ఏమైనా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? సో, సీ యూ గైస్. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకొక పోస్ట్ కూడా మనకి ఎప్సెట్ 2024 మూడవ విడత కౌన్సెలింగ్ నిర్వహించాలి అనేసి భయంకరంగా వీళ్ళైతే పోటీ చేశారు. అండ్ ఏపీఎస్‌సీహెచ్‌కి కూడా వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్లి నిరసన చేశారు. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళకి స్పెషల్ కౌన్సెలింగ్ కండక్ట్ చేశారు. కానీ మన దగ్గర చూసుకున్నట్లయితే మనకంత ఎక్కువగా ఇది లేదు కదా! అది ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ. సో, మన దగ్గర నుంచి కూడా మనమైతే ప్రయత్నిద్దాము. సో, నియర్ బై ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా గ్యాదర్ చేయడానికైతే ట్రై చేస్తాను నేను ఇంకొక వీడియో ద్వారా. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వడానికైతే ట్రై చేయండి గైస్. ఓకేనా? సీ యూ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ సో మచ్.